త్యాగం దేవుని కృప అనుదినం కూడా మన జీవితంలో విస్తరిస్తూ ఉంది. లోకమంతా పాపం ఏ రీతిగా విస్తరిస్తుందో, లోకమంతా పాపం ఏ ప్రబలుతుందో అదే రీతిగా ఆయన కృప కూడా మన ఎడలా విస్తరిస్తుంది. ఆ కృప మన జీవితంలో విస్తరిస్తున్నటువంటి తరుణంలో దాన్ని ఆశ్రయిస్తున్నామా, దాన్ని తృణీకరిస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రికాల వేళలో దేవుని కృప మన మీద ఉండాలి. దేవుని మన దోషముల నిమిత్తము ఆయన నలగొట్టబడ్డాడు. ఈరోజు మన దోషములు ఏంటి? యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలం కాకున్నామంట. ఏమని రాయబడింది అక్కడ? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే ఆయన కృప మన జీవితంలో వ్యర్థము కాకుండా ఎడతెగక ఏమనుంది అక్కడ? నిలిచి ఉంది కనుక మనము నిర్మూలం కాకున్నవారు. ఎందుకు నిర్మూలం అయితలేం? సైతాను భయంకరంగా చెలరేగుతుంటాడు. సైతాను ఇష్టమున్న రీతిగా మరి భయంకరంగా శ్రమల పాలు చేస్తూ ఉంటాడు, కష్టాల పాలు చేస్తుంటాడు. ఈరోజు మనము దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నామంటే ఏంటంటే, వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన కృప మన ఎడల ఏముంది అక్కడ? మన ఎడల ఎడతెగక, అంటే ఒక క్షణం మాత్రం కూడా దేవుడు మనల్ని మర్చిపోకుండా నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక మనం నమ్మదగిన వాళ్ళం కాదు. మానవులం నమ్మకంగా ఉండం దేవుని దగ్గర, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ప్రేమ మన జీవితంలో వ్యర్థమైపోతుందేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు ఆయన కృప నీ ఎడలా విస్తరిస్తున్నటువంటి తరుణంలో క్రీస్తు కొరకు కనుక. ఎందుకొరకు అంటే ప్రతి ఒక్క వ్యక్తి పరముకు చేర్చబడాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆశీర్వాదాలను అనుభవించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని కొరకు సాక్షిబిడ్డగా జీవించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఔన్నత్యాన్ని అనుభవించాలి. ఈరోజు ఆ త్యాగము నీ జీవితంలో వ్యర్థమవుతుందా? ఆ త్యాగము నీ జీవితంలో లేకపోతే ఫలీకృతం అవుతుందా? ఎందుకంటే మరి యెషయా గ్రంథంలో 7వ వచనంలో చూస్తే అక్కడ అతడు దౌర్జన్యం నొందెను, అతను నోరు తెరవలేదంట. చూసారా వాక్యం ఏం చెప్తుంది అక్కడ? ఆయనను భయంకరంగా హింసిస్తున్నారు, భయంకరంగా నలగొడుతున్నారు, భయంకరంగా చిత్రవదన చేస్తున్నటువంటి తరుణంలో ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు. వాక్యం చెప్తుంది ఏంటంటే అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను, నోరు తెరవలేదు. ఎవరి కొరకు అండి? ఆ త్యాగము. ఆ రీతిగా క్రీస్తు నీ కొరకు, మనందరి కొరకు ప్రాణం పెడితే ఆ ప్రాణము, ఆ త్యాగము మన జీవితంలో ఎక్కడ పోతుంది?